సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పవిత్ర యాత్రలో పెను విషాదం, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, షేక్ హసీనాకు మరణశిక్ష, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పెడతాం, పాస్కల్ కంపెనీ ఆసియా పసిఫిక్ సీఈఓ రాబర్టో మావ్రో వెల్లడి, 6 ఏళ్లలో 21,000 సినిమాలు పైరసీ, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులతో 32.83 కోట్ల రూపాయల దోపిడీ, రిజర్వేషన్ల పరిమితి 50% పెంచొద్దు, రాజమహేంద్రవరంలో పైలట్ల శిక్షణా కేంద్రం, గర్భనిరోధక మాత్రల అమ్మకాల జోరు, లిప్స్టిక్లో విషాలు. ఈరోజు వార్తలను చూద్దాం. పవిత్ర యాత్రలో పెను విషాదం, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం. భార్యాభర్తలు, తాత మనవళ్ళు, యువతీ యువకులు, పెద్దలు పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఉమ్రా పవిత్ర యాత్ర అంతిమ యాత్రగా మారింది. సౌదీ అరేబియాలోని మక్కాలో పవిత్ర స్థలాలను దర్శించుకుని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసి మదీనాకు బయలుదేరగా మార్గమధ్యంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి ప్రయాణిస్తున్న బస్సు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక 1:30 మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోని ముఫ్రిహత్ ప్రాంతంలో ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను ఢీకొంది. ఒక్కసారిగా బస్ అంతా మంటలు వ్యాపించడంతో క్షణాల వ్యవధిలో దగ్ధమైంది. 45 మంది కాలిపోయారు. డ్రైవర్తో పాటు షోయబ్ అనే యువకుడు బస్సు అద్దాలు పగలగొట్టి కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనపై ఓ కారు డ్రైవర్ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేలేపు బస్సు, ట్యాంకర్ కాలిపోయాయి. తలకు తీవ్ర గాయమైన షోయబ్ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదంపై భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:30 హైదరాబాద్లో పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో మృతుల కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల వయసున్న వారున్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారిలో మరో 8 మంది మక్కాలోనే ఉండిపోవడంతో వారికి ప్రమాదం తప్పినట్లయింది. ఉమ్రా యాత్రకు వెళ్లిన 45 మంది హైదరాబాద్ వాసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలంగాణ హజ్ కమిటీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబ సభ్యులను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్, కార్వాన్, నాంపల్లి ఎమ్మెల్యేలు కౌసర్ మొహియుద్దీన్, మాజిద్ హుస్సేన్ పరామర్శించారు. మృతులను గుర్తించేందుకు ప్రతి కుటుంబం నుంచి కనీసం 2 మదీనాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఘటనపై ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. షేక్ హసీనాకు మరణశిక్ష. ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అట్టుడుగుతోన్న బంగ్లాదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థుల ఉద్యమం కారణంగా గతేడాది ఆగస్టు 5న ప్రధాని పదవిని వదిలి భారత్కు పరారైన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ సోమవారం మరణశిక్ష విధించింది. విద్యార్థుల తిరుగుబాటు సమయంలో ఆమె అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని, హింసను ప్రేరేపించారని, విద్యార్థులపై దాడులు చేయించారని, హత్యలకు ఆదేశాలిచ్చారని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మోపిన అభియోగాలను 453 పేజీల తీర్పులో ట్రైబ్యునల్ నిర్ధారించింది. హసీనాపై మోపిన 5 కేసులను విచారించిన 3 సభ్యుల ఐసీటీ 2 ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. హసీనాతో పాటు నాటి ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమాల్కు కూడా మరణశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పెడతాం, పాస్కల్ కంపెనీ ఆసియా పసిఫిక్ సీఈఓ రాబర్టో మావ్రో వెల్లడి. అమరావతిలో నెలకొల్పనున్న క్వాంటం వ్యాలీలో తమ సొంత క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తామని ఫ్రాన్స్కు చెందిన ప్రఖ్యాత క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ సంస్థ పాస్కల్ ఆసియా పసిఫిక్ సీఈఓ రాబర్టో మావ్రో చెప్పారు. అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇటీవల విశాఖ భాగస్వామ్య సదస్సులో పాస్కల్ ఒప్పందం చేసుకున్న సందర్భంగా ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. న్యూట్రల్ ఆటం క్వాంటం కంప్యూటింగ్లో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో మాది ఒకటి. మా కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. మా కేంద్ర కార్యాలయం ఫ్రాన్స్లో ఉంది. కెనడా, ఉత్తర అమెరికా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియాల్లోనూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. భారతీయ మార్కెట్లో ప్రవేశించేందుకు ఇది మాకు ఓ మంచి అవకాశం. ఐబిఎం, దసాల్ట్ మాకు అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలు. అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ఆ సంస్థల ద్వారా తెలుసుకుని వచ్చాం అన్నారు. 6 ఏళ్లలో 21,000 సినిమాలు పైరసీ. స్విట్జర్లాండ్లో సర్వర్లు, నెదర్లాండ్స్లో పాగా, యూకేలో అనుచరులు, కరేబియన్ పౌరసత్వం. ఇది పైరసీ కింగ్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సామ్రాజ్యం. 6 ఏళ్లుగా పలు భాషల సినిమాలు పైరసీ చేసి భారతీయ చలనచిత్ర రంగానికి వేల కోట్ల రూపాయల నష్టానికి కారకుడయ్యాడు. వెబ్ డిజైనర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ను విస్తరించుకుని పైరసీలో మాస్టర్ మైండ్గా ఎదిగాడు. ఇన్నేళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులను ఏమార్చుతూ వచ్చాడు. ఎట్టకేలకు రవితో పాటు అతనికి సహకరించిన నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వెబ్ డిజైనర్ డి శివాజీ, ఆత్మకూరుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎస్ ప్రశాంత్లను నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి బ్యాంక్ ఖాతాల్లోని 3.5 కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, దామోదర్ ప్రసాద్, అదనపు సిపి శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ డీసీపీ కవిత దారా, ఏసీపీలు జైపాల్ రెడ్డి, శివమారుతి తదితరులతో కలిసి నగర సిపి వీసీ సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. డిజిటల్ అరెస్ట్ బెదిరింపులతో 32.83 కోట్ల రూపాయల దోపిడీ. డిజిటల్ అరెస్ట్ అన్నదే లేదంటూ దేశ ప్రధాని నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు అంతా నెత్తినూరు మొత్తుకుని చెబుతున్నా ఆ మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అంతేకాదు, ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం వీటి బారిన పడుతున్నారు. కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ సీనియర్ మహిళా ఐటీఐ ఉద్యోగిని డిజిటల్ అరెస్టుకు భయపడి ఏకంగా 32 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న సంగతి ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరులోని ఇందిరానగర్లో ఉండే ఉమారాణి ఐటీ ఉద్యోగిని 2024 సెప్టెంబర్ 15న ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి, నేను డిహెచ్ఎల్ కొరియర్ సంస్థ ప్రతినిధిని. మీ పేరుతో 3 క్రెడిట్ కార్డులు, 4 పాస్పోర్ట్లు, నిషేధిత ఎండిఎం డ్రగ్స్ ఉన్న పొట్లం ముంబైలోని ఆంధేరి కొరియర్ కేంద్రానికి వచ్చాయి అని బెదిరించాడు. దీనిపై స్పందించిన ఆమె, నాకు వాటితో సంబంధం లేదు, నేనుండేది బెంగళూరులో అని బదులిచ్చారు. అయినా ఆ వ్యక్తి మళ్లీ మాట్లాడుతూ, మీ ఫోన్ నంబర్తోనే ఈ పార్సిల్ లింక్ చేశారు, అది సైబర్ మోసం కావచ్చు, దానిపై సైబర్ క్రైమ్ సెల్కు ఫిర్యాదు చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఆ సూచనను ఆమె పట్టించుకోకుండా తనకేమీ సంబంధం లేదని మిన్నకుండిపోయారు. ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేశాడు. తన్ను తాను సిబిఐ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. మీపై సిబిఐ నిఘా ఉంది, మీరు విదేశాల నుంచి ఏమేమి తెప్పించింది మాకు తెలుసు, మీపై కేసు దర్యాప్తులో ఉన్నందున ఈ విషయం స్థానిక పోలీసులకు, ఇతరులకు చెబితే మీ కుటుంబాన్ని మొత్తం ఇరికించి లోపలికి తోస్తామని హెచ్చరించారు. అప్పటికే కుమారుడి పెళ్లి పనుల్లో తీరిక లేకుండా ఉన్న ఆమె ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ పార్సిల్ ఏంటి, నాకెవరు పంపారు అంటూ ఆందోళనకు గురై విషయం వేరెవరికి చెప్పకుండా కుమిలిపోయారు. మళ్లీ కొద్ది రోజులకు ఆమె ఫోన్ మోగింది. నేనే సిబిఐ అధికారి అంటూ పాత వ్యక్తి గొంతు వినిపించింది. అనంతరం ఆ మోసగాడు వీడియో కాల్ చేశాడు. హంగు ఆర్భాటాలు ప్రదర్శిస్తూ, మీరు విదేశాల నుంచి అనుమతి లేని డ్రగ్స్ తెప్పించారు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ బెదిరించడంతో ఉమారాణి భయపడిపోయారు. మా అధికారి రాహుల్ యాదవ్ మిమ్మల్ని, మీ చర్యల్ని గమనిస్తారు అంటూ హెచ్చరించడంతో ఆమె స్పందించి, నేను వర్క్ ఫ్రం హోం తరహాలో పనిచేస్తున్నా, ఇబ్బంది పెట్టకండి అని వేడుకున్నారు. అనంతరం ఆ అధికారి ఫోన్ చేసి, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మీకున్న ఆస్తులను రిజర్వ్ బ్యాంకుకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ముందు ప్రకటించాలి అని ఆదేశించారు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితురాలు ఆ మోసగాడు చెప్పినట్లే ఓ లింకుకు ఆస్తుల వివరాలన్నీ పంపారు. పూర్తిగా వారి వలలో చిక్కుకున్నారు. అక్కడి నుంచి నిందితులు డబ్బు గుంజడం ప్రారంభించారు. బాధితురాలు తన ఎఫ్డి డబ్బులను మినహాయించి పొదుపు ద్వారా, ఆస్తుల ద్వారా సమకూరిన ఆదాయం అంతా కలిపి 32.83 కోట్ల రూపాయలను దాదాపు 187 లావాదేవీల ద్వారా
మోసగాళ్లకు బదిలీ చేశారు. రిజర్వేషన్ల పరిమితి 50% మించొద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని పాటించాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ పరిమితిని ఉల్లంఘిస్తే వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలను రద్దు చేస్తామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి ధర్మాసనం హెచ్చరించింది. 2022లో బంటియా కమిషన్ నివేదిక సమర్పణకు ముందున్న పద్ధతి ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెలిపింది. ఓబీసీ కేటగిరీ కింద 27% సీట్లు కేటాయించాలని ఆ కమిషన్ నివేదిక సిఫార్సు చేసింది. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు పరిధిలోకి బంటియా కమిషన్ సిఫార్సు కూడా వస్తుందని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తెలిపింది. రాజమహేంద్రవరంలో పైలట్ల శిక్షణా కేంద్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పైలట్ల శిక్షణా కేంద్రాన్ని 100 కోట్ల రూపాయలతో జార్విస్ ఏవియేషన్ సంస్థ ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సోమవారం రాజమహేంద్రవరంలో అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో నిర్వహించిన సమావేశంలో జార్విస్ ఏవియేషన్ సంస్థ అధినేత ఫణీంద్ర అరుమిల్లి ఈ వివరాలు వెల్లడించారు. గర్భనిరోధక మాత్రల అమ్మకాల జోరు. దేశంలో అత్యవసర గర్భనిరోధక మాత్రల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఏటా 35 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడవుతున్న మోర్డర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదికలో వెల్లడైంది. ఈసీపీల వినియోగంలో ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. లిప్స్టిక్లో విషాలు. కొన్ని ప్రముఖ లిప్స్టిక్స్, లిప్ గ్లాసుల్లో ఆరోగ్యాన్ని దెబ్బతీసే మోతాదుల్లో విషపూరిత లోహాలు ఉంటున్నట్లు యూసీ బెర్కీ అధ్యయనంలో వెల్లడైంది. లిప్స్టిక్, లిప్ గ్లాసుల్లో సీసం, కాడ్మియం, క్రోమియం, అల్యూమినియం, ఇతరత్రా లోహాల అవశేషాలు ఎక్కువ మోతాదుల్లో ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఎంతో అరుదుగా ఈ సౌందర్య సాధనాలను వాడేవారితో పోలిస్తే తరచూ వీటి మీద ఆధారపడేవారిలో క్యాన్సర్ కారకమైన క్రోమియం, నాడీ వ్యవస్థను దెబ్బతీసే మ్యాంగనీస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటికి పదే పదే బహిర్గతమవడం మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. 24 ప్రముఖ లిప్స్టిక్స్లో సీసం నిర్దేశిత మోతాదులకు మించి ఎంతో ఎక్కువగా ఉంటుందని, ఈ లిప్స్టిక్ను మరీ ముఖ్యంగా పిల్లలు ఉపయోగించడం వల్ల వారికి ముప్పు కూడా అంతే ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూరోపియన్ యూనియన్ ఇలాంటి లిప్స్టిక్స్ మీద నిషేధం విధించింది. ఇదే తరహా ప్రమాణాలను ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం మంచిదని, లిప్స్టిక్ లాంటి సౌందర్య సాధనాలను క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందని యూసీ బెర్కీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అర్జున్ గేమ్ డ్రా. ఫిడే ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ను భారత స్టార్ అర్జున్ ఇరిగేసి డ్రాతో మొదలుపెట్టారు. సోమవారం వీఈతో తొలి గేమ్లో అర్జున్ జాగ్రత్తగా ఆడారు. నల్లపావులతో బరిలో దిగిన అతడు క్లిష్టమైన మేళవింపులకు పోకుండా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మిడిల్ గేమ్లో అర్జున్ ఒక బంటును ఎరవేశాడు. కానీ వీఈ ధీటుగా ప్రతిఘటించడంతో ఆట 31 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. గుర్ప్రీత్కు రజతం. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం 25 మీటర్ల ఫైర్ పిస్టల్లో గుర్ప్రీత్ సింగ్ రజతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ సెమీస్లో ఇంకో 5. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. మరో 5 బాక్సర్లు సెమీస్ చేరి పతకం ఖాయం చేశారు. అనుయకు స్వర్ణం. డెఫ్లింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో భారత షూటర్ అనుయ ప్రసాద్ స్వర్ణం గెలుచుకుంది. ఇదే విభాగంలో ఫ్రాంజలి రజతం సాధించింది. అభిషేక్ సెంచరీ. ఆంధ్ర 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు. అభిషేక్ రెడ్డి అజేయ సెంచరీతో కదం తొక్కడంతో జార్ఖండ్తో రంజీ మ్యాచ్లో ఆంధ్ర ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 259 పరుగులతో సోమవారం ఉదయం ఆట కొనసాగించిన జార్ఖండ్ 328 పరుగులకు ఆలౌట్ అయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.